అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. క్రీస్తునాథుని యందు ప్రియ స్నేహితులారా, క్రీస్తు ప్రభువు 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి అద్భుత రీతిగా పంచిచ్చిన తరువాత ఆ ఆహారాన్ని భుజించిన ప్రజలు ప్రభువుని వెతకడం ప్రారంభించారు. ఆ ప్రజలు ప్రభువు కొరకై తిబేరియా ప్రాంతములో గలిలియా సరస్సు తీరమున వెతికారు. కానీ ప్రభువు వారికి కానరాలేదు. ప్రజలంతా పడవలపై కఫర్నామునకు వెళ్ళారు. అక్కడ వారు ప్రభువును కనుగొన్నారు. ప్రజలు యేసు చేసిన అద్భుతాలను చూశారు. కడుపు నిండా ఆహారాన్ని భుజించారు. ఇంకా భవిష్యత్తులో ఏ కొరత మాకు ఉండదు అన్న ఆశతో ప్రభువును వెతికారు. ప్రభువు అది గమనించి, మీరు సంతృప్తిగా భుజించినందున నన్ను వెతుకుచున్నారే తప్ప నా అద్భుత క్రియలను చూచి కాదు అని వారి హృదయంలో ఉన్న ఆలోచనను బయటపెట్టారు ప్రభువు. ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి ప్రియ స్నేహితులారా, మనము దేని కొరకు ప్రభువును వెతుకుచున్నాము? దేని కొరకు ప్రభువుని అనుసరిస్తున్నాము? లోక ఆశలు ఆశయాలు నెరవేరుతాయనా? ఇక ఈ లోకంలో ఎటువంటి లోటు ఉండదని అనుసరిస్తున్నామా? లేదా పరలోక రాజ్యంలో చోటు దక్కుతుంది అన్న ఆశతో ప్రభువుని వెతుకుచున్నామా? ఇక్కడ మన అంతరాత్మను పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్రీస్తు ప్రభువు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు, మీరు అశాశ్వతమైన భోజనమునకై వెదకరాదు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. ఎక్కడ దొరుకుతుంది ఈ శాశ్వత భోజనం? ఈ శాశ్వత భోజనం సాక్షాత్తు క్రీస్తు ప్రభుని శరీర రక్తాలు. పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారి విధంగా చెబుతారు, అపోస్తులు క్రీస్తు ప్రభుని ఏ విధంగా అయితే చూశారో, ఏ విధంగా అయితే స్పర్శించారో, ఏ విధంగా అయితే ఆయన అనుభూతిని పొంది ఉన్నారో, అదే అనుభూతిని, అదే స్పర్శను, అదే మాటను మనం దివ్య ప్రసాదంలో వింటూ ఉన్నాం. ఎక్కడ లభిస్తుంది దివ్య ప్రసాదం? ప్రతి దివ్య బలి పూజలో తండ్రి దేవుడు గురు మధ్యస్థ ప్రార్థన ద్వారా తన కుమారుని మన ఆత్మల రక్షణ నిమిత్తమై మన ఆత్మకు ఆహారం అందించాలన్న ఉద్దేశముతో ప్రతి దివ్య బలి పూజలో తండ్రి దేవుడు కుమారుని మనకు అర్పిస్తూ ఉన్నారు. ఆ కుమారుణ్ణి ఆ దివ్య సత్ప్రసాదంలో చూడాలంటే మనకు విశ్వాసం ఎంతైనా అవసరం ఉంది. ఆ విశ్వాసం లేనిదే ప్రభు శరీరాన్ని ఆ అపురూపంలో మనం చూడలేము. ఆ విశ్వాసం లేనిదే ఆ అపురూపంలో దివ్య సప్రసాదనాథుడు ఉన్నాడని గ్రహించలేము. ఆ అపురూపంలో క్రీస్తుని చూడాలన్న విశ్వాసాన్ని మనకు దయచేయమని ఆ ప్రభువుని వేడుకుందాం. ఆమెన్.